హ్మ్. ఎలాగంటే 'దేవరా' మూవీ సూపర్ హిట్ అయింది. మనకి చాలా ఖర్చు పెట్టారు. మన చిన్న ఎన్టీ రామారావు గారు బాగా యాక్ట్ చేశారు ఆ పిక్చర్‌లో. హ్మ్. ఏవండీ? అలాగే మన ఆ రోజుని మన నందమూరి తారక రామారావు గారు కూడా చాలా సూపర్ హిట్ సినిమాలు ఇచ్చి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఆయన అందరిని కూడా ఉర్రూతలూగించారు. ప్రతి ఒక్కళ్ళు కూడా రామారావు గారి సినిమా అంటే అయ్య బాబోయ్! సూపర్‌గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో ఎళ్లి చూడొచ్చు మనం అని అనుకునే టైప్‌లో ఆయన కీర్తి ప్రతిష్టలు సంపాదించినటువంటి మన ఎన్టీ రామారావు గారు సూపర్ హిట్ సినిమాలు యాక్ట్ చేశారు. ఆ కోణంలోనే అలాగే మన హరికృష్ణ గారు యాక్ట్ చేశారు మంచి సినిమాలు. అలాగే ఇప్పుడు మన బాలకృష్ణ గారు నటసింహం మన బాలకృష్ణ గారు కూడా సూపర్ గా యాక్ట్ చేస్తారు. బాలకృష్ణ గారు ఏ సినిమా యాక్ట్ చేసినా 100 రోజులు తక్కువ ఉండదు. సూపర్ హిట్ సినిమా యాక్ట్ చేస్తారు మన బాలకృష్ణ గారు కూడా. అలాగే ఆ కోణంలోనే మన చిన్న ఎన్టీ రామారావు గారు అలాగే జానకిరామ్ గారు అంతా కూడా సూపర్ హిట్ సినిమాలు ఇస్తారు. అంతా చెప్పాలంటే మీకు నేను వాళ్ళు చేసిన సినిమాలు ఎప్పుడైనా సరే అందరూ కనువిందుగా చక్కగా ఫ్యామిలీతో చక్కగా కూర్చొని చూస్తారు థియేటర్లో. ఏమండి? సూపర్ హిట్ సినిమా 'దేవరా' గురించి ఇంకా అడగొద్దు. సూపర్ హిట్ సూపర్ హిట్. సాంగ్స్ ఎలా అనిపించాయి మీకు? సాంగ్స్ ఏంటండి, సాంగ్స్ సూపర్ అండి. శ్రీదేవి వాళ్ళ అమ్మాయి యాక్ట్ చేస్తుంది కదా, చుట్టమల్లె సాంగ్. సరే అండి. ఏమండి? సూపర్ హిట్ సినిమా. అయితే ఆ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. రచయితలు కూడా బాగా రాశారు. మాటలో సాంగ్స్, మాటలో డైలాగ్ డెలివరీ. ఎన్టీ రామారావు గారు పెద్ద ఎన్టీ రామారావు గారిని మన రామారావు గారు చిన్న రామారావు గారు పెద్దంటి రామారావు గారిని చూపించారు జనాల్లో. బాగా యాక్ట్ చేశారు ఆయన. ఫైట్స్ ఎలా చేసేది సముద్రంలో? సూపర్ కదా. నన్ను చేసి చూపించమంటారు. అదరగొట్టారు కదా మా ఎన్టీ రామారావు గారు. మా చిన్న ఎన్టీ రామారావు గారు సూపర్ గా అదరగొట్టారు. నేను మాట్లాడిన ఈ వీడియో మా చిన్న ఎన్టీ రామారావు గారు చూడాలి. ఒక డైలాగ్ చెప్పొచ్చు చిన్న ఎన్టీఆర్. ఏం చెప్పంటారండి, ఏం చెప్పంటారు? ఏమండి ఇలా చూడండి, చిన్న ఎన్టీఆర్ గారికి తెలుసు. ఆగండి. ఏమండి? డైలాగ్ డెలివరీ అని ఏదైనా సరే వాళ్ళ తాతగారు లాగే అన్ని ఆయన కూడా అన్ని చెప్తారండి. ఏమండి? వాళ్ళ వంశంలో నందమూరి వారి వంశంలో ఇలా చూడండి తిరుగు లేదండి. ఎప్పుడు కూడా వాళ్ళు చేసిన ఏ సినిమా అయినా సరే ఇలా చూడండి, ఏ సినిమా అయినా సరే సూపర్ హిట్ అవుద్ది. అదే నా ఆకాంక్ష, అది ఈ ప్రజల ఆకాంక్ష. ఏంటంటే తెలుగు ప్రజలంటే ఏంటంటే ఈ రెండు రాష్ట్రాలు కూడా తెలుగు ప్రజలు ఎంతో ఇష్టంగా చూసినట్టు ఈ 'దేవరా' సినిమా గురించి అడుగుతున్నాను. సూపర్ హిట్ సూపర్ హిట్. సొరచాపతోటి ఫైట్ సీన్ ఉంటుంది కదా, చాలా బాగుందండి. చాలా కష్టపడ్డారు చిన్న ఎన్టీ రామారావు గారు. చాలా కష్టపడ్డారు. చిన్న ఎన్టీ రామారావు గారు చాలా కష్టపడి దాంతో ఫైట్ చేసి బాగా తీశారు. అది బాగా తీశారు. కొట్టాల శివ గారు కూడా చాలా బాగా తీశారు. బాగా కంపోజ్ చేశారు. అది తగ్గి దాన్ని అసలు ఏ విషయంలో కూడా మనం పిచ్చింగ్ అని చెప్పాలి. ఫైట్ చేశారు. చిన్న ఎన్టీ రామారావు రిసుతో ఫైట్ చేశారండి. బాగా తీశారు. చాలా బాగా తీశారు. అదే ఈ రోజుకి వారం అయితే సినిమా వచ్చి ఇంకా అంతే కలెక్షన్ పోతుందా లేదా తగ్గిందా? ఇంకా పెరుగుద్ది. నా లెక్క ప్రకారం ఇంకా పెరుగుద్ది. జానకిరామ్ గారు అయినా మన ఎన్టీ రామారావు గారు సరే ఎవరైనా సరే సూపర్ హిట్. ఇప్పుడు నెక్స్ట్ మన బాలకృష్ణ గారి పిక్చర్ అయినా సరే ఏదైనా సరే సూపర్ హిట్. ఇంకా పెరుగుతున్నా తప్ప తగ్గుతూ ఉండదు. ప్రజలందరూ చక్కగా చూస్తున్నారు. చాలా బాగుంది సినిమా. అది ఒక స్టెప్ నేనేం వేస్తానండి స్టెప్. మా ఊళ్ళు ఉండగా కదండి మా ఎన్టీ రామారావు గారు ఉన్నారు, చిన్న ఎన్టీ రామారావు గారు. మా ఊళ్ళు నేనేం వేస్తాను. నేను సామాన్యుడు. నేను ఇక్కడ సామాన్యుడు. నేనంటే మన ఎన్టీ రామారావు గెటప్ అని వేశానండి. రామారావు గారు అభిమాని నేను. నా పుట్టుదల నుంచి కూడా రామారావు గారి సినిమాలు చూసాను నేను. ఎన్టీ రామారావు గారి అభిమాని నేను. అడవిరాముడు గెటప్. అడవి రాముడు గెటప్ ఇది. అడవి రాముడు ఉంది. ఏమంటే ఇలా చూడండి, ఇలాగా యమగోళం ఉంది. మీకు ఏ గెటప్ కంటే ఆ గెటప్ వేసుకొస్తాను. ఈవేళ ఒకటి రేపు ఒకటి వేసుకొస్తుంటాను. కనువిందు ఈ ప్రజలకు కనువిందు చేస్తారు. ఈ ప్రజలకి కనువిందండి వాళ్ళు చేసే సినిమాలు కూడా. అడవి రాములు ఆ సాంగ్ ఉంటాయి కదా 2000 కాదండి. మీకు ఏం తెలుసు, నా కళ్ళు చూడలేకపోతున్నాను. 2002 వరకు కదా అదండి. అది అడవి రాముడు సాంగ్స్. అది మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ అని అన్నారు. కృషి ఉంటే ఇలాగా మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకి తరగని వెలుగు అవుతారు, ఇలవేల్ పూలు అవుతారు అన్నట్టుగా ఆ రోజున మా నాన్న నందమూరి తారక రామారావు ఆ రోజున అలాగన్నారు. ఈ రోజు కూడా ఎవరైనా సరే యువత ఎవరైనా సరే మీరంతా కూడా కృషి చేయండి. ఈ సమాజంలో నిలబడతారని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. విష్ ఆల్ ది బెస్ట్.